ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని సిటీస్ చేసుకున్న వియర్డ్ పండుగల గురించి తెలుసుకుందాం. అంటే వింతైన పండుగలు ఏదైతే వాళ్ళు జరుపుకుంటారో దాని గురించి నేను డీటెయిల్ చెప్పబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోని లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నంబర్ 1, స్నో ఫెస్టివల్, కెనడా. ఎవ్రీ ఇయర్ మార్చ్ మంత్లో కెనడా గల యూకాన్ సిటీలో ఉన్న ఒక రిసార్ట్లో హెయిర్ ఫ్రీజింగ్ కాంటెస్ట్ 2011లో స్టార్ట్ అయ్యింది. ఈ కాంటెస్ట్లో -డిగ్రీల నీళ్ళల్లో జుట్టుని ఉంచి ఇలా చేస్తారు. జుట్టుని ఉంచి ఇలా ఫ్రీజ్ చేస్తారు. ఇలా వాళ్ళు చేయడానికి నీళ్ళల్లో 1 మినిట్ దాకా మినిమం ఉండాల్సి వస్తుంది. ఇక్కడ గెలిచిన వారికి $2,000తో పాటు ఫ్రీ పాసెస్ కూడా ఇస్తారు. ఇది చాలా వింతైనది. నంబర్ 2, మడ్ ఫెస్టివల్, సౌత్ కొరియా. సౌత్ కొరియా దేశంలో 2 వారాల కోసం జరిగే ఈ ఫెస్టివల్ చాలా వింతైనది. ఇక్కడ మట్టిలో ఆట ఆడుకోవడం వీళ్ళను చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తు చేస్తాయి. వింతగా ఉండడంతో చాలామంది టూరిస్ట్ ఇక్కడికి కాంపిటీషన్కి వస్తారు. ఇక్కడ మట్టి సంబంధించిన గేమ్స్, మట్టితో చేసిన వస్తువులు, డెకరేటివ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇది అక్కడ వారి చాలా పురాతనమైన ఆచారం అని చెప్పుకుంటారు. నంబర్ 3, కుకుర్ తిహార్, నేపాల్. కుక్కల కోసం చేసే ఈ పండుగ నేపాల్లో తిహార్ ఫెస్టివల్ 2వ రోజు జరుపుకుంటారు. అంటే ఆ రోజు నేపాల్ వాళ్ళు యమునికి పూజ జరుపుకుంటారు. దాంతోపాటు కుక్కలను పూజిస్తారు. ఆ రోజు కుక్కలను బొట్టు పెట్టి పూలమాల వేసి స్వీట్ పెట్టి పూజిస్తారు. ఇక్కడ అది వాళ్ళ ఆచారం అంట. అందుకే వీళ్ళు కుక్కలను యమునికి మెసెంజర్ లాగా భావిస్తారు. నంబర్ 4, అండర్ వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్, USA. ప్రతి సంవత్సరం జూలై మంత్లో జరిగే ఈ పండుగ భూమి మీద కాదు, ఏకంగా సముద్రంలో జరుపుకుంటారు. ఆ రోజు స్కూబా డైవర్స్, మ్యూజిషియన్స్ ఇంకా అక్కడ వచ్చే టూరిస్ట్ ఫ్లోరిడా స్పాట్కి వచ్చి సముద్రంలో చేపల షేప్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని సముద్రంలో ఒక స్పాట్కి వెళ్ళి అక్కడ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారు. ఇది జస్ట్ వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్ ఇంకా ఎంజాయ్మెంట్ కోసం చేస్తారు. ఇది నిజంగానే చాలా వింతైనది. నంబర్ 5, థైపుసాం, తమిళనాడు. వింతైన ఫెస్టివల్ అనగానే ఇండియా ఎప్పుడు తగ్గేదేలే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో తమిళనాడులో జరగబోయే ఈ వింతైన ఫెస్టివల్ పేరు థైపుసాం. చాలామంది భక్తులు రాడ్ మురుగన్ యొక్క అపారమైన శక్తి చూపడానికి ఈ పండుగను చేసుకుంటారు. ఈ పండుగలో చాలామంది వారి శరీరంలో పదునైన ఆయుధాలు పొడుచుకుంటారు. అంతేకాదు తన వెనుక భాగంలో పదునైన ఆయుధాలను గుచ్చుకొని రథాలను నడుపుతారు. చూడ్డానికి భయంకరంగా ఉన్న ఇది నిజం. ఇక్కడ వారు అది ఆచారంగా నమ్ముకొని పాపాలు ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటారంట. నంబర్ 6, ద నైట్ ఆఫ్ రాడిషెస్, మెక్సికో. ప్రపంచంలో గల వింతైన పండుగల్లో ఒకటి నైట్ ఆఫ్ రాడిషెస్. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న మెక్సికో వాళ్ళు జరుపుకుంటారు. ఇందులో రాడిషెస్ యూజ్ చేసి రకరకాల డ్రాయింగ్స్, కావింగ్స్, వింతైన బొమ్మలు చేసి వాళ్ళ ఆర్ట్ని నిరూపించుకుంటారు. ఇది 1897లో ఒక అఫీషియల్ పండగ ప్రసిద్ధి చెందింది. అంతేకాదు వింతైన ప్రోడక్ట్స్, భోజనం, స్టార్టర్స్ ఇలాంటివి చాలా ఇక్కడ రాడిష్తో చేస్తారు. నంబర్ 7, ద హెరోవైన్ ఫెస్టివల్, స్పెయిన్. మనకి వేర్వేరు దేశాల్లో చేసే టొమాటో ఫెస్టివల్ అండ్ క్యాండీ ఫెస్టివల్ తెలుసు. కానీ స్పెయిన్ దేశంలో జరిగే బ్యాటిల్ ఆఫ్ వైన్ ఫెస్టివల్లో వైన్స్తో ఆడుతారు. అందులో రకరకాల వైన్స్ యూజ్ చేసి ఒకరి మీద ఒకరు విసురుకుంటూ ఆట కొనసాగిస్తారు. ఇందులో అందరూ వైట్ డ్రెస్ వేసుకొని రెడ్ టై వేసుకొని కొండల ప్రాంతాల్లో ఆ గేమ్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఆటల్లో ఎక్కువగా పర్పుల్ వైన్ యూజ్ చేస్తారంట. బట్ నాట్ లీస్ట్, వరల్డ్ టూర్ రెస్లింగ్, UK. రెస్లింగ్ అనగానే అందరికీ తెలుసు, కానీ ఈ టూర్ రెస్లింగ్లో మనుషులు వాళ్ళ బొటని వేలతో ఫైట్ చేస్తారు. అంటే ఒకరి బొటని వేలు ఒకరు పట్టుకొని విడిపించడానికి ట్రై చేస్తారు. అలా చేసి ఇందులో విన్నర్స్ అవుతారు. ఇదేంట్రా బాబు, ఇలాంటివి కూడా ఒకటి ఉందా అని అనుకోవచ్చు. ఈ ట్రో రెస్లింగ్లో గెలిచిన వారికి బహుమతులు కూడా ఇస్తారు. వరల్డ్ మొత్తంలో దాదాపు సంఖ్యలో పాల్గొన్న ఈ రెస్లింగ్ నిజంగా చాలా వింతైనది. 9, ద వరల్డ్ బాడీ పెయింటింగ్ ఫెస్టివల్,
ఆస్ట్రియా. గోడల మీద పేపర్ మీద పెయింటింగ్ మనకు తెలుసు కానీ ఈ పండుగలో తన బాడీ మొత్తంలో 3D డిజైన్ అండ్ యానిమేటెడ్ పెయింటింగ్స్ వేసుకుంటారు. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా అనిపించే ఈ పండుగ 1995లో మొదలైంది. అద్భుతమైన కళాకారులు తమ ఇన్నోవేటివ్ ఐడియాస్తో బాడీ మీద పెయింటింగ్ వేసుకొని బ్యాక్గ్రౌండ్లో ఒక ఆర్కిటెక్ట్ని తయారు చేస్తారు. ఇది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను అందించాలంటే మీరేం చేయాలి? సింపుల్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు చాలా సపోర్టివ్ అవుతుంది. సో మీరు కామెంట్లో కూడా పిన్ చేసి చెప్పొచ్చు నాకు నేను వీడియో ఎలా చేశాను అనేది. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్.